నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒళ్ళు గొగురు పొడిచే వీడియో, ఆవేదన. ఒక్కసారిగా ఇక్కడ విజువల్ రూపంలో చూస్తే అసలు ఏం జరుగుతుంది అనే ఎమోషనల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అన్నా చావే గతి. ఎవరికి చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. ఎవరు? గిరిజనులు, గిరి గ్రామాలు. తమకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు మహాప్రభో, మా వైపు చూడండి అని చెప్పి పెద్ద ఎత్తున గిరిజనులు తమ ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఉరి వేసుకుంటున్న ఆ సీన్లు మనకి చూస్తే అసలు ఇది సినిమాయా రైలా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలోని 5 గ్రామాల గిరిజనుల ఆందోళన అక్కడ మనకు విజువల్ రూపంలో కనిపిస్తున్నది. తమ ఊళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఆధార్, రేషన్ కార్డుతో పాటుగా ఇతర వసతులు కూడా ఇవ్వాలన్నది వాళ్ళ ప్రధాన నినాదాలు. మెడకు ఉరుతాళ్ళు వేసుకుని నిరసన తెలుపుతున్న గిరిజనులు ఒళ్ళు గగురు పొడిచే విజువల్స్ నేను అందుకనే అంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ తమకు న్యాయం చేయాలని వాళ్ళు విన్నపాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఎంత విధారకరమైన సంఘటన అండి అది. గతంలో ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? ఎక్కడ చూడలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ ఒక దేవుళ్ళ చూస్తున్నారు. ఆయనకి చెప్పుకుంటేనే మా బాధలని పోతాయి అన్న ఆవేదన, ఆశ వాళ్ళలో కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరే దిక్కు అనడమే కాకుండా మీరు పట్టించుకోకపోతే మాకు చావే దిక్కు అంటున్నారు ఆ గిరిజనులు. చిన్నారులు, మహిళలకు కూడా మెడకు ఉరుతాళ్ళు వేసుకుని వినూత్న ఆందోళనకు దిగారు. వాటరు, కరెంటు సదుపాయాలు అసలు మాకు తెలియదు, లేవు అంటూ వీళ్ళు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కడంటే గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని 5 గిరిజన గ్రామాలండి, 1, 2 కాదు, 5 గిరిజన గ్రామాల్లో ఈ ఆందోళన జరుగుతుంది. బొబ్బిలి మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఎక్కడో కాదు, మారుమూల ప్రాంతాలు కాదు, బొబ్బిలి ఎలాంటి ప్రాంతమో మనకి తెలుసు. బొబ్బిలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ లేవంటే అసలు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు వీళ్ళకి అందని ద్రాక్షలా ఉంటున్నాయి? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏం పాపం చేశారు? ఏం చేసుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఆ ప్రాంతాల్లో పుట్టడమే వాళ్ళు చేసుకున్న నేరమా, ద్రోహమా, శాపమా? దాదాపు 15 ఏళ్లుగా అక్కడే ఉంటున్న గిరిజనులు. రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దుగా ఉన్న గిరిజన గ్రామాలు అవి. సో తమను పౌరులుగా గుర్తించడం లేదని వీళ్ళు ఆవేదన. ఎందుకు? మేము మనుషులం కాదా? మాకున్నది కూడా అదే రక్తం కదా, మీ అందరికి ఉన్న రక్తమే కదా, మేమేం పాపం చేసామని మాకు ఈ శిక్ష అని. ఇక పవన్ ఆధ్వర్యంలో పంచాయతీ శాఖలు ఉన్నాయి, అటవీ శాఖలు ఉన్నాయి. గతంలో ఈ 2 శాఖలు వేరువేరు మంత్రులకు కేటాయించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఈయన దగ్గరే ఉన్నాయి. మరి ప్రజెంట్ పవన్ ఆధ్వర్యంలో ఈ 2 శాఖలు కూడా ఆయన చూస్తున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలు మీరు పరిష్కరించాలి. ఎందుకంటే గిరిజన గ్రామాలకి, గిరిజనులకి ఆయన ఇప్పుడు దేవుడై కూర్చున్నాడు, ఆయన అడవరాముడై కూర్చున్నాడు. ఎందుకంటే అరకు పరిసర ప్రాంతాలు ఉన్నాయండి, కొన్ని ఊర్లకన్నింటినీ కూడా విద్యుత్ ఇచ్చాడు. అసలు రోడ్లే లేవనుకున్న వాటిలన్నిటికీ కూడా ఎన్ని సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి వాటికి కూడా కొన్ని రోడ్లు కేటాయించాడు. మరి ఇలాంటి టైంలో ఎవరితో మొరపెట్టుకోవాలి? ఎంతమందితో ఏ రకంగా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఏ రకంగా మొరపెట్టుకున్నా ఎవరు వాళ్ళని పట్టించుకోలేదు. ఇంకా పట్టించుకునేవాడు పవన్ ఒక్కడే. ఇది వాళ్ళ ఆశ. గిరిజనులు 60 మంది, ఒకరిద్దరు కాదు, 60 మంది పిల్లలు. ఇక చదువుల విషయంలో తీవ్ర ఇబ్బందులు. అసలు బళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది, ఉండడానికి ఇబ్బంది, తాగడానికి ఇబ్బంది, పడుకోవడానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది. ఇక ఆధారు, రేషన్ కార్డులు లేకపోవడంతో కష్టాలు. వాళ్ళకి ఆధార్ కార్డులు లేవట, రేషన్ కార్డులు లేదు. అసలు భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉందా? అందులో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి ఉందా అంటే అసలు ఎటుపోతున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దీనికి తగిన పరిష్కారం చూపించేది ఆ పవనుడు ఒక్కడే అని వాళ్ళ ఆశ. మౌలిక సదుపాయాలు కల్పించాలని పవన్కు వాళ్ళు వేడుకుంటున్నారు. వేడుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో మా గ్రామాలకి మెరుగైన సదుపాయాలు ఇవ్వండి. లేదు అంటే ఇదిగో ఇది చూడండి, 60 మంది చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. వీళ్ళందరూ కూడా అసలు ఎంత విషాదకరమైన విజువల్ అది చూడడానికే భయంకరంగా ఉంది, భయం వేస్తుంది. ఏంట్రా బాబు ఇంతమందా? 5 గ్రామాల ప్రజలు ఒక చోటకు వచ్చి ఉరితాళ్ళు బిగించుకుండి మాకు చావే గతి, మేము చచ్చిపోతాం పవన్ అన్న నన్ను కాపాడు అంటున్నారు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? గతంలో సినిమాల్లోనే ఎక్కువ చూస్తుంటున్నాం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో. ఆ విలన్ ఎవడో ఉంటాడు, వారి నిరంకుశత్వానికో లేకపోతే ఆడి శాడిజానికో ఈ రకంగా బలైపోతుంటారు, సామూహికంగా ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బొబ్బిలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఇది. 5 గ్రామాల గిరిజనులు. మరి పవన్ కళ్యాణ్ దృష్టికి ఇది వెళ్ళి
ఆయన తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి సదుపాయాలు అందించాలి. అంటే ఆయన నోటీస్లోకి వెళ్ళిందంటే పని అయిపోయినట్టే. అది చూపించాలనే వీళ్ళు ప్రాణత్యాగానికి కూడా వెనకాడము అంటున్నారు. మరి చూడాలి పవన్ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. వాళ్ళకి త్వరితగతిన వాళ్ళ అవసరాలను ఏ రకంగా తీరుస్తారన్నది. ఆయన్నే ఇప్పుడు వాళ్ళ దేవుడిగా భావిస్తున్నారు.